ప్రతి వారం దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నాం. ప్రతి వారం దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతున్నాం. దేవుని యొక్క ఆలోచన వెతుకుతున్నాం. దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెడుతున్నాం. ఆ ఆలోచన ద్వారా నడిపించబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. మీరు గ్రహించవలసిన, మీరు గమనించవలసిన మరో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మన విశ్వాస ప్రమాణం. జాగ్రత్తగా గమనించండి. మన విశ్వాస ప్రమాణం, ఈ విశ్వాస ప్రమాణం చాలా ఇంపార్టెంట్ మన బ్రతుకులో. ఎందుకంటే ఆ ప్రమాణం సరిగా అర్థం కాకపోతే దేవుని దీవెన మనకు రాదు, దేవుని ఆశీర్వాదం మన హృదయాలలో నివసించదు. దైవవాక్య ప్రమాణం మనకు అర్థం కావాలి, సత్యవాక్య ప్రమాణం మనకు అర్థం కావాలి. దానికి మించి విశ్వాస ప్రమాణం మనకు అర్థం కావాలి. ఈ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలి, ఈ విశ్వాసాన్ని ఎలా స్థాపించాలి, ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ చాలా విలువైన విషయాలు, చాలా విలువైన విషయాలు. సో ఈ విషయంలో మనందరం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, చాలా శ్రద్ధ కలిగి. కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తే, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని విలువైన సంగతులు మీకు తెలియజేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా చూడండి. రోమా పత్రికలో ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, ఇశ్రాయేలీయుల ఎన్నిక, వారు ప్రభువుని ఏ రీతిగా తృణీకరించారు, ప్రభు యొక్క కృపను ఏ రీతిగా పోగొట్టుకున్నారు, కొందరే అనగా శేషమే ఏ రీతిగా రక్షింపబడింది, ఇవన్నీ కూడా తెలియజెప్పడం జరిగింది. రోమా పత్రికలో 9, 10, 11 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు కూడా అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి రాస్తున్నటువంటి అధ్యాయాలు ఇవి. అర్థమైందా? ఈ రోమా పత్రిక 9, 10, 11 3 అధ్యాయాలు కూడా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి రాస్తున్నాడు. అంటే వాళ్ళు ఏ విధంగా ఎన్నిక చేయబడ్డారు అని చెప్తాడు, ఏ విధంగా వారు ప్రభువును తృణీకరించారు అని చెప్తాడు, ఏ విధంగా శేషం మాత్రమే రక్షింపబడుతుంది అని చెప్తాడు. మీరు గమనించండి, ఇది ఒక రోజు జరిగినటువంటి ఘట్టం కాదు, ఒక రోజులో జరిగినటువంటి సంఘటన కాదు. కొన్ని సంవత్సరాల చరిత్ర, కొన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి చరిత్ర. చిన్న చరిత్ర కాదు, చాలా సుదీర్ఘమైన చరిత్ర, చాలా సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్రలో వ్రాయబడినటువంటి వాస్తవాలు అర్థమైతే దేవుని సన్నిధికి మనం మరింత దగ్గర అవుతాం. ఆ విశ్వాస ప్రమాణాన్ని మన హృదయంలో స్థిరంగా నిలుపుకుంటాం. మన జీవితకాలం అంతా కూడా ఆ ప్రభు యొక్క దయలో, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతూ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. మీకు ఈ రోమా పత్రికలో ఒక అద్భుతమైన సంగతి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. దేవుని యొక్క ఎన్నికను గురించి రోమా పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు అని వ్రాయబడింది. చూడండి, ఎవరిని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాడు అని అంటే, పైన సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలనేది నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవుడికి చేస్తున్న ప్రార్థన. చూసారా, పౌలు భక్తుడు ఎంత గొప్ప ప్రేమ గలవాడంటే, సత్యం తెలిసిన వాళ్ళు కూడా రక్షణలోకి రాకుండా పోతే ఎలాగాని బాధపడుతున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక మనిషి మారాలి అంటే ముందు వాక్యం ప్రకటింపబడాలి. వాక్యం ప్రకటింపబడిన తర్వాత అతని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైందా? వాక్యం ప్రకటింపబడిన తర్వాత అతని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని మీరు గమనిస్తే, ఆల్రెడీ వీరికి వాక్యం ప్రకటింపబడిపోయింది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఆల్రెడీ వీరికి వాక్యం తెలుసు. వాక్యం తెలిసినటువంటి వీళ్ళు వాక్యాన్ని ఎరిగి కూడా దాన్ని అంగీకరించగలిగే స్థితిలో లేరు. వాక్యాన్ని ఎరిగి కూడా రక్షణ పొందగలిగే స్థితిలో లేరు. వాక్యాన్ని ఎరిగి కూడా దాన్ని ఫాలో అయ్యే స్థితిలో లేరు. ఆ విధంగా భ్రష్టు పట్టిపోయారు, తప్పుదారికి వెళ్ళిపోయారు, జ్ఞాన శూన్యులుగా మిగిలిపోయారు, జ్ఞానాన్ని తాకట్టు పెట్టే దుస్థితికి దిగజారిపోయారు. చివరికి యేసు ప్రభువారి మరణంలో పాలిభాగం తీసుకున్నారు.
ఆ శాపం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని ఎంత దిగజారి పిలాతు ముందు మాట్లాడారు. ఇవన్నీ మనం పరిశీలన చేస్తుంటే, ఇవన్నీ మనం గమనిస్తుంటే, వారు జ్ఞానం తెలుసుకున్నారు కానీ ఆ జ్ఞానాన్ని అనుసరించలేకపోయారు. నీతిని తెలుసుకున్నారు కానీ ఆ నీతిని అనుసరించలేకపోయారు. సత్యాన్ని తెలుసుకున్నారు కానీ ఆ సత్యాన్ని అనుసరించలేకపోయారు. మార్గభ్రష్టులు అయ్యారు. ఎవరు? మార్గభ్రష్టులు. అంటే ఒక మార్గంలోనికి వచ్చి పయనాన్ని కొనసాగించకుండా మధ్యలో ఆగిపోవడాన్ని మార్గభ్రష్టత్వము లేదా దారి తొలగిపోవటాన్ని మార్గభ్రష్టత్వము అంటారు. వీళ్ళు మార్గభ్రష్టులు అయ్యారు. ఈ మార్గభ్రష్టత్వానికి గల ప్రధానమైన కారణం అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారిని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వారు దేవుని యందు ఆసక్తి గల ప్రజలే, కాకపోతే ఆ ఆసక్తి లోపించి అది జ్ఞానానికి వ్యతిరేకం అయిపోయింది. జ్ఞానాన్ని అనుసరించినదిగా లేదది, ఆ జ్ఞానానుసారంగా లేదు వారి ఆసక్తి, జ్ఞాన వ్యతిరేకంగా మారిపోయింది. అర్థమైందా? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. నెక్స్ట్, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక. ఇక్కడ ఈ పాయింట్ మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఇది మనకి ఒక పాఠం. ఇశ్రాయేలీల్లో అనేక మంది ఎందుకు రక్షణ పొందలేకపోయారు అంటే విశ్వాస ప్రమాణాన్ని గైకొనలేదు, విశ్వాస ప్రమాణాన్ని అనుసరించి జీవించలేదు. వాళ్ళ గురించినటువంటి చరిత్ర గ్రంథంలో వ్రాయబడింది. వ్రాయబడిన చరిత్ర మనం అర్థం చేసుకుంటున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు నష్టపోయారు అనేది మనకు అర్థమైనప్పుడు మనం నష్టపోకూడదంటే ఏం చెయ్యాలి అనేది కూడా మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ పత్రికలో ఈ సారాంశాన్ని దేవుడు వ్రాయించి మన చేతులకి ఇచ్చాడు. బాగా గమనించండి. దేవుడిది వ్రాయించి మన చేతులకు ఇవ్వడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు తొట్టిల్లిపోయినట్టుగా, వాళ్ళు దారి తప్పిపోయినట్టుగా, వాళ్ళు తమను తామే మోసం చేసుకున్నట్టుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోరాదు, కూడదు. ఇది పాయింట్. అక్కడ ఏం రాయబడింది? వారు ఆసక్తి జ్ఞానానుసారంగా లేదంట, దేవుని యందు ఆసక్తి గలవారే. ఈరోజు కూడా చూడండి, సమాజంలో, క్రైస్తవ సమాజంలో, మన దేవుని పిల్లల మధ్యలో ఆసక్తి గలవారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు. పాట పాడాలనే ఆసక్తి ఉండడం తప్పు కాదు, కానీ ఆ పాట వాక్యానుసారంగా ఉందో లేదో పరీక్షించుకుని పాడటం అవసరం. వాక్యం చెప్పాలి అనే ఆసక్తి ఉండడం తప్పు కాదు. ఆ వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా సత్యాన్ని అనుసరించి సందర్భానుసారంగా సమయోచితంగా ఆత్మజ్ఞానంతో ఉపదేశిస్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే పరిచర్య చెయ్యాలని అనుకోవడం తప్పు కాదు. ఆ పరిచర్య దేవునికి మహిమకరంగా ఆత్మల రక్షణార్థమై ఇతరులను కాపాడుటకే చేస్తున్నానా, ఇతరులను రక్షించుటకే చేస్తున్నానా అనేది ఇంపార్టెంట్. ఇలా ప్రతి విషయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, ప్రతి విషయంలో మనల్ని మనం చెక్ చేసుకుంటూ, నేను చేస్తున్నది జ్ఞానానుసారంగా ఉందా, నా ఆసక్తి దేవుని వాక్యానుసారమైన ఆసక్తేనా లేక మరో విధమైన ఆసక్తా? ఒక అబ్బాయి మానకుండా చర్చికి వచ్చేస్తున్నాడట, ఒక అమ్మాయి మానకుండా చర్చికి వచ్చేస్తుందట. కారణం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి చర్చికి వస్తున్నారట. పనికి మాలిన దరిద్రులు ఇద్దరు కూడా. ఇలా ఆసక్తిగా చర్చి మానకుండా వచ్చేస్తున్నారంటే ఎందుకు వచ్చేస్తున్నారు అనుకున్నారు జనం? అయ్యో పాపం, ఎంత ఆసక్తో యవనస్తురాలకి, యవనస్తుడికి ఎంత ఆసక్తో, ఎప్పుడు వర్షం వచ్చినా చర్చి మాండు, వరదలు వచ్చినా చర్చి మాండు, ఈత కొట్టుకునే వచ్చేస్తాడు పాపం. ఈ అమ్మాయి కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో టైంకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎంత ఆసక్తి పొరలు వీళ్ళిద్దరు, ఎంత జ్ఞానం పట్ల ఎంత ప్రేమ. అంటే చర్చికి రావడమా లేకపోతే ఆ చర్చికి ఎందుకు వస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ చెప్పండి, ఎందుకు వస్తున్నారు వాళ్ళిద్దరు? ఎందుకు వస్తున్నారు? ముఖ్యంగా ప్రేమించుకోవడానికి వస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు వీళ్ళు, భ్రష్టులు, మార్గభ్రష్టులు. ఆ ట్యాగీలకు తగిలించవచ్చు, మార్గభ్రష్టులు, మార్గభ్రష్టత్వం. అందుకు వస్తున్నారు వీళ్ళు చర్చికి, మానకుండా వస్తున్నారు. అంటే ప్రేమించుకోవడానికి వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? శుభ్రంగా మంచి కొరడా తీసుకుని తొక్కు ఊడిపోయేలా కొట్టేయాలి. కొట్టద్దా? కొట్టడం తప్ప, అది తప్పేం కాదు. శుభ్రం చర్మం ఊడిపోయేలా కొట్టేయాలన్నమాట ఇద్దరిని నిలబెట్టి. అలాంటి పనికి మాలిన సంత పెరిగిపోతున్నారు కదా. నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుని సన్నిధికి ఎందుకు? ఆసక్తి, చాలా ఆసక్తి.
చాలా ఆసక్తి. కొంతమంది చూడండి, పాటలు పాడాలనే ఆసక్తి ఉంటుంది, మంచి స్వరం ఇస్తాడు దేవుడు, కానీ వీళ్ళు ఎందుకు పాడతారు తెలుసా? పాట జనం మెప్పు కోసం పాడుతుంటారు. కొంతమంది హృదయంలో నుంచి రాదు పాట అది. అందుకే వాళ్ళు మళ్ళీ రిస్ట్రిక్షన్స్. ఇదిగో ఫస్ట్ మెసేజ్ అయిపోయాక, సెకండ్ మెసేజ్ స్టార్ట్ అయ్యాక ఆయన ముందు పాడతాను. ఏం ముందు పాడవా? ముందు పాడను. ఓహో, ఇప్పుడు నిజంగా దేవుని మహింపరచాలి, దేవుని కొరకు పాడాలి, ఆ పాట అందరూ వినాలి, బాగుపడాలనే మంచి మనసు ఉన్నవాడు ఎప్పుడైనా పాడతాడు. నాకు ఆ పర్టికులర్ టైమే కావాలి. ఇంకొంతమంది ఉంటారు, సంఘంలో పాడనండి, పెద్ద సభల్లోనే పాడతానండి. నువ్వు పెద్ద చేసిదాసు మరి, అందుకోసం నీకు పెద్ద సభలు క్రియేట్ చేసి ఇస్తారు. నీ ఆసక్తి ఉంటే సరిపోదు. ఈ ఆసక్తి ఎలా ఉండాలి? జ్ఞానానుసారమైనదే ఉండాలి. మరి కొంతమంది ఉంటారు, ఏ సభకే మానరంట, ఎందుకంటే ఆ సభల్లో భోజనాలు పెడతారు కాబట్టి. ఇంతకు అతని ఆసక్తి దేని మీద ఉంది? భోజనం మీద. నీ మొహం సంతకెళ్ళా, నీ బతుకే భోజనం, ఇంకా నీ బతుకే భోజనం. ఇంకా భోజనం అయితే చచ్చిపోతావు నువ్వు. ఇశ్రాయేలీలు అంతే, ఏమి తిందుమా అని ఏడిశారు. మాకు ఐగుప్తులో తిన్న కూరాకులు, కీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు అన్నీ గుర్తొస్తున్నాయి అన్నారు. సంఖ్యాకాండంలో చదువుతుంటే నవ్వు వస్తుంది. అన్నీ లిస్ట్ చెప్తారు, కూరగాయల లిస్టు, మాకు ఈ గుర్తొస్తున్నాయి అని. అంటే వీళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఆసక్తి అయితే ఉంది ఇశ్రాయేలీల్లో, కానీ అది జ్ఞానానుసారంగా లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆసక్తి ముఖ్యం కాదు, జ్ఞానానుసారమైన ఆసక్తి ముఖ్యం. నీ ఇంట్రెస్ట్ దేని మీద క్రియేట్ అయి ఉంది? నీ ఇంట్రెస్ట్ దేని మీద లాక్ అయి ఉంది? నువ్వు దేనికోసం దేవుణ్ణి వెతుకుతున్నావు? నువ్వు దేనికోసం ప్రభువును వెంబడిస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవసరాలకో ఇంకో దానికో ప్రభు కావాలి, ఆ తర్వాత వద్దు అనుకునే స్వభావం మంచిది కాదు. అది మంచి లక్షణం కాదు. అది జ్ఞానవంతుల లక్షణం కాదు, వివేకవంతుల లక్షణం కాదు. మన భక్తి యథార్థమైనదై ఉండాలి. మన నీతి ఆయనకు నచ్చేదిగా ఉండాలి. మన నమ్మకత్వాన్ని ఆయన ఇష్టపడాలి. ఇశ్రాయేలీలు ఏం కోల్పోయారు? రక్షణ కోల్పోయారు వాళ్ళు. అసలు జీవితంలో నేను అంటాను, ఏదైనా కోల్పోండి పర్లేదు, మళ్ళీ చిగురించవచ్చు, మళ్ళీ లేవచ్చు, ఎక్కడైనా పడిపోండి, మళ్ళీ తిరిగి నిలబడవచ్చు. కానీ రక్షణ కోల్పోతే ఇక మనం ఏమీ లేనట్టే. మన జీవితమే పోయినట్టు. రక్షణ కోల్పోతే జీవితమే పోయినట్టు. టోటల్ ఎంటైర్ లైఫ్ వేస్ట్ అయిపోయింది. పుట్టి బ్రతికి చనిపోయి ఏం సాధించలేదు అనే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే భక్తులు రక్షణ కోసం చనిపోవడానికి కూడా వెనకాడలేదంటే రక్షణ అంత ముఖ్యమైనది. ఇది అర్థం కావాలి మనుషులకి. రక్షణ ఎంత ముఖ్యమైనదో అర్థం కావాలి. సార్ తర్వాత మాట చదువుదాం. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూడండి, రెండు రకాల నీతులు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి దేవుని నీతి, రెండోది స్వనీతి. ఒకటి దేవుని నీతి, రెండోది ఏంటి? స్వనీతి. ఈ స్వనీతి అంటే ఏంటంటే మనం సృష్టించుకున్న నీతి. అది ఆటవిక నీతి కావచ్చు, అనాగరిక నీతి కావచ్చు, అజ్ఞానాన్ని కావచ్చు, దేన్నైనా సరే మనం సృష్టించుకొని దాన్ని నీతిగా మార్చేసుకుంటాం లోపల అంతరంగంలో. అందుకే ఒకడు నడుచు మార్గము వానికి యథార్థమైనదిగా కనబడుతుంది, తుదకది ఎక్కడికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. అది వాడు స్థాపించుకున్న నీతి, స్వనీతి. వాడు సృష్టించుకున్న నీతి, లోపల సృష్టించుకున్న నీతి అది, లేదా ఆమె సృష్టించుకున్న నీతి, స్వనీతి అంటారు దాన్ని. ఒక నీతిని మనం సృష్టించకూడదు. సర్వోన్నతుడైన దేవుడు ఆ నీతిని సృష్టించి, నాయన ఈ నీతిని నువ్వు ఫాలో అంటే ఆ ఫాలో అవ్వాలి. అది మనం చేయాల్సిన పని. సర్వోన్నతుడైన దేవుడు విధించిన కట్టడకు నువ్వు నేను లోబడాలి తప్ప, మనం కట్టడ విధించుకుని ఈ కట్టడే నేను సృష్టించుకున్న నా రాజ్యాంగం, నా నీతి, నా చట్టం అని అనకూడదు. మనం చట్టాన్ని సృష్టించుకోకూడదు, దైవ చట్టానికి లోబడాలి, విధేయత చూపించాలి. మనం నీతిని స్థాపించకూడదు, దైవనీతికి విధేయత చూపించాలి. ఇక్కడ అదేగా వ్రాయబడింది. వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే చూడండి, ఇప్పుడు దేవుని నీతికి స్వనీతికి అంత తేడా ఉంటుందంటే ఎస్,
నీ హృదయంలో నీకు రైట్ అనిపించే ప్రతిదీ దేవుడికి రైట్ అవ్వదు. అర్థమైందా? మనకు చాలా రైట్ అనిపిస్తాయి. మనకి రైట్ అనిపించే ప్రతిదీ దేవునికి రైట్ అవ్వదు. ఆయనకి రైట్ అయ్యేదే మనకి రైట్ అవ్వాలి. ఆయన ఓకే చేసిందాన్నే మనం ఓకే చేయాలి. ఆయనకి నచ్చిందే మనకి నచ్చాలి. అది కదా భక్తి అంటే. అవునా? అది భక్తి అంటే. దాన్ని ప్రాక్టీస్ చేయాలి మనం. దేవుని నీతిని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. భక్తి కూడా ప్రాక్టీసే. భక్తి అంటే ఏంటి? ప్రాక్టీస్, సాధన. సాధన బైబిల్ గ్రంథంలో మాట ఉంది. సాధకము, సాధన, ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. సో మనం ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. ప్రార్థన ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన చేయడమే రాదు కొంతమందికి కదా. కొంతమందికి ప్రార్థన చేయడం రాదు. నాకు రాదని అంటారు అంతే. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి అడగటం, దేవునికి విజ్ఞాపన చేయటం, అంతే. దేవునితో సమయం గడపటం. అది ప్రాక్టీస్ చేసే తప్ప రాదు. అలవాటు చేయాలి దాన్ని. అలవాటు శరీరానికి, మనస్సుకు దాన్ని అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. బైబిల్ చదవడం అది కూడా ప్రాక్టీసే. సంఘానికి రావడం ప్రాక్టీస్. భక్తిగా ఉండడం ప్రాక్టీస్. పాపానికి దూరంగా పరిగెత్తడం ప్రాక్టీస్. ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధన చేసి నేర్చుకోవాలి. అందులో స్థిరత్వాన్ని సాధించాలి, ఎదగాలి. ఇవేమీ చేయకుండా నేను అసలు ప్రాక్టీసే చేయను, సాధన చేయను, ఏమీ చేయను అంటే కుదరదు. దేవుని నీతిని అనుసరించాలి, దేవుని నీతిని వెంబడించాలి, దేవుని నీతి కొరకు ప్రయాసపడాలి. అందుకే మొదట నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. అవునా? అవన్నీ మనకు అనుగ్రహింపబడాలంటే ఆయన నీతి, ఆయన రాజ్యం వెతకాలి. ఇశ్రాయేలీలు చేసిన తప్పదే. వాళ్ళ స్వనీతిని స్థాపించుకున్నారు, దేవుని నీతికి లోబడకడం మానేశారు. వాళ్ళ స్వనీతిని పునాదిగా వేసుకున్నారు, దాని మీద తమ ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం అనుకున్నారు. అది దేవుని నీతికి వ్యతిరేకం అయిపోయింది, శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం చెప్పినట్టు దేవుడల్లా వింటాడు అనుకున్నారు. మనం చెప్పినట్టల్లా దేవుడు వింటాడు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పినట్టు మనం వినాలనే ఆ కామన్ సెన్స్ మిస్ చేసుకున్నారు. కామన్ సెన్స్ అది మిస్ చేసుకున్నారు. మీ జీవితంలో అయినా సరే ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, ఎప్పటికీ లేట్ అయింది ఏమీ లేదు. ఈ రోజుకి కూడా యు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. డోంట్ ఫర్గెట్ దట్. నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇప్పటికీ నిలిచి ఉంది. ఎప్పటికీ స్టిల్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు నీ స్వనీతి అనే ఆ అబద్ధపు కోటను పగలగొట్టి దేవుని నీతిలో అడుగు పెడితే ఆయనను తప్పకుండా ఒక ఉన్నతమైన శిఖరాగ్రానికి నడిపించగల సమర్థులైన నీ జీవితాన్ని ఒక అద్భుతమైన కట్టడంగా చెక్కగలరు. ఆయన నీ జీవితాన్ని ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి నడిపించగలరు. ఆయన ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు తిరిగి నిలబడ్డారు. కానీ ఇశ్రాయేలీయులు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు పడిపోయారు కానీ లేవలేకపోయారు. పడిపోయిన స్థితిలోనే ఉండిపోయారు, లేవలేదు వాళ్ళు. మనం మనల్ని పరీక్షించుకోవాలి ఈ సమయంలో. నేను పడిపోయిన స్థితిలో ఉండిపోయినా, లేవడానికి ప్రయత్నిస్తున్నానా? అది చాలా ఇంపార్టెంట్. మనందరి ఆత్మీయ జీవితాలకు చాలా ఇంపార్టెంట్. పడిపోయిన స్థితిలోనే ఉండిపోతే నష్టపోతాం కదా, నష్టపోతాం. లేవగలిగిన ప్రతివారు లేచి నిలబడాలి, స్థిరులుగా మారాలి, కదలని వారుగా మారాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఒక సామెతలాగా ఇంగ్లీష్లో. ఆ ప్రాక్టీస్ మనిషిని ఏం చేస్తుందట? పరిపూర్ణుడిగా మారుస్తుందట. ఏ విషయమైనా అంతే. అది ఏ విషయమైనా అంతే. కొంతమంది చూడండి, వెనక్కి వంగి బొటన వేలుతో బాణం పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తూ గురి కొడతారు వాళ్ళు. అసలు కాలు లేపి బాణం పట్టుకోవడమే బొటన వేలుతో పెద్ద గగనం. అలాంటిది వంగి మరీ ఆ బాణం చేత్తో పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తూ ఇలా వంగి కాలు వెనక్కి పెట్టి బొటన వేలుతో బాణం లాగి వదిలి గురి కొట్టడం అంటే అది ఎంత ప్రాక్టీస్ ఉంటే అవుతుంది? అది చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా. ఒక ఆయన ఎక్కడో ఉండి బాస్కెట్లో వేస్తాడు, చాలా కష్టం. ఒక ఆయన క్యారం బోర్డ్ ఆడుతుంటాడు, కాయిన్ ఇలా కొడతాడు, అది అటు తిరిగి వచ్చి దాన్ని తగిలి వెళ్ళేది కరెక్ట్గా ఫౌల్లో పడుద్ది.
ఎంత ప్రాక్టీస్ ఉంటే అలాంటివి చేయగలరు అంటే చాలా రోజులుగా వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా రోజులుగా వాళ్ళు ఆడుతున్నారు, చాలా రోజులుగా వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చింది. ఇన్ ద సేమ్ సెన్స్ మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా భక్తిని ప్రాక్టీస్ చేస్తే లాభం ఉంది, లాభం ఉంది, నష్టపోరు, మీరు లాభపడతారు. కాబట్టి భక్తి ప్రాక్టీస్ చేయండి, లాభం పొందుకుంటారు. దేవుని యొద్ద లాభం పొందుకుంటారు, భక్తి ప్రాక్టీస్ చేయండి. ఇదే మీకు చెప్పేది ఫస్ట్ నుంచి కూడా. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు మనం చేయకూడదు. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. ఎందుకట అలా ఉండకూడదు అని చెప్పడానికట. అది ఎలాగట, వాళ్ళ మాదిరి మనం ఉండకూడదు అని చెప్పడానికి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనం 10వ అధ్యాయం 11వ వచనం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను అన్నాడు. చూశారు, యుగాంతమందున్న మనకి ఏం కలుగుటకు? బుద్ధి కలుగు. వాళ్ళకి సంభవించి, వాళ్ళకి ఎందుకు సంభవించినాయి? వాళ్ళు చేసిన తప్పులేంటి, వాళ్ళు చేసిన ఒప్పులేంటి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాలేంటి, ఆ అవకాశాలను వాళ్ళు ఎలా తృణీకరించుకున్నారు, వాళ్ళ జీవితంలో ఎన్ని మేలులు పోగొట్టుకున్నారు, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, ఎన్ని దీవెనలు పోగొట్టుకున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి అర్థమయ్యేలా వ్రాయించాడు, ఒక చరిత్ర ఇచ్చేసాడు. ఇట్స్ ఎ మాన్యువల్ బుక్. ఎస్, ఇట్స్ ఎ మాన్యువల్ బుక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ. నీ స్పిరిచువల్ జర్నీకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ మాన్యువల్. ఇప్పుడు ప్రమాణం గురించి కొన్ని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. సరే చదవండి, ఇది ఎంత విశ్వాస ప్రమాణం, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఇశ్రాయేలీయులు ఇది కోల్పోయారు, మనం ఏమైనా కోల్పోయామో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏమనుంది, రోమాపత్రిక 10వ అధ్యాయం 9. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఏంటంటే యేసు ప్రభు అని ఒప్పుకోవాలంట. యేసు ప్రభు అని ఒప్పుకోవడం ఏంటి? యేసు అంటే అర్థం రక్షకుడు, క్రీస్తు అంటే అర్థం ప్రభు, అభిషిక్తుడు. రక్షకుడు అభిషిక్తుడు కాగలడా అనే ప్రశ్న చాలా మందిలో వచ్చింది ఆ రోజుల్లో. అంటే మెస్సియా ఈయనేనా? క్రీస్తు అంటే మెస్సియా, మెస్సియా మీన్స్ ప్రభు. ప్రభు అంటే మన వాడుకలో రాజు. ఆయన రక్షకుడుగా ఒప్పుకుంటాం కానీ రాజుగా ఒప్పుకోమన్నారు చాలామంది. రక్షకుడుగా ఒప్పుకుంటాం కానీ రాజుగా మాత్రం మేము అంగీకరించాం అంటున్నారు వాళ్ళు. దాదాపు ఈ పత్రికల్లో ప్రభు అన్న సందర్భాన్ని 450 సార్లు ప్రస్తావించాడు పౌలు భక్తుడు. ఎన్నిసార్లు? దాదాపు 450 సార్లు ప్రభు 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 అని ఎందుకు ప్రభువుని అంతగా హైలైట్ చేసి చూపిస్తున్నాడంటే, రక్షకులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒత్నీయేలు ఒక రక్షకుడు, గిద్యోను ఒక రక్షకుడు, వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి, రక్షకుడు అన్న పదం కనబడద్దు అక్కడ. మోషే ఒక రక్షకుడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి మోషే అనే రక్షకుని దేవుడు పంపించాడు. రక్షించే ప్రతివాడు రక్షకుడే. ఇక్కడ యేసుక్రీస్తు అలాంటి రక్షకుడా అంటే కాదు, వారికంటే భిన్నమైన రక్షకుడు, వారికంటే ప్రత్యేకమైన రక్షకుడు. రక్షకులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మీరు యేసు అంటే పేరు అనుకోకండి, యేసు అంటే పేరు కాదు, లక్షణం. కొంతమంది అడుగుతుంటారు, ఏమయ్యా నీ పేరు విజయప్రసాద్ రెడ్డి కదా? అవును. ఇంగ్లీష్లో నీ పేరు ఏమని చెప్తావు? విజయప్రసాద్ రెడ్డే. హిందీలో ఏమని చెప్తావు? విజయప్రసాద్ రెడ్డే. మలయాళానికి వెళ్తే ఏం చెప్తావు? విజయప్రసాద్ రెడ్డే. కన్నడకో, తమిళ్కో, ఇంకోటో వెళ్తే ఆ భాషల్లో కూడా నీ పేరేంటి? ఎస్, మై నేమ్ ఈస్ విజయ్ ప్రసాద్ రెడ్డి. ఓకే. మరి హిందీలోనేమో ఈషా మసీ అంటున్నారు, తెలుగులోనేమో యేసుక్రీస్తు అంటున్నారు, ఇంగ్లీష్లోనేమో జీసస్ క్రైస్ట్ అంటున్నారు. ఇలా ఒక్కో దాంట్లో ఒకలా మార్చేసుకున్నారేంటయ్యా. హీబ్రూలోనేమో మెస్సియా అంటున్నారు, యెషువా అంటున్నారు, యెషువా మెస్సియా. అలా మారిపోయిందయ్యా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అది నీకులాగా నాకులాగా మామూలు సాదాసీదా పేరైతే, నీకులా నాకులా మామూలు సాదాసీదా పేరైతే మారదు. అది నీకులా నాకులా సాదాసీదా పేరు కాదు, అది అదొక లక్షణం. అదొక లక్షణం. ఆ లక్షణానికి ఏ అర్థం వస్తుందో ఆ అర్థంలో రాస్తారు.
ఉదాహరణకి మొన్ననే మనం మాట్లాడుకున్న మరణాత అని ఉంది. దాన్ని ఇప్పుడు మరణాత అన్న పదం గ్రీక్ వర్డ్, దాన్ని తెలుగులో చెప్పాలంటే అదే పదంతో చెప్పడానికి వీలు పడక తెలుగులో దాని భావం ఏంటో రాశారు. ఆ భావం ఏంటి? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. మరణాత అని గ్రీకులో అంటున్నారు, తెలుగులో ఏమంటున్నారు? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటున్నారు. అంటే లక్షణం అని చెప్తున్నారు అక్కడ. లక్షణం. ఈ లక్షణాన్ని చెప్పేటప్పుడు మారుతుంది. ఇప్పుడు నీకు ఉప్పు ఇచ్చి ఇదేంటంటే ఉప్పు అంటావు, ఇదే ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చి ఇది ఏంటంటే సాల్ట్ అంటాడు. అతను సాల్ట్ అన్నా నువ్వు ఉప్పు అన్నా ఒకదాన్నే అంటున్నావు. అర్థమైందా? నీ తెలుగులో దాని యొక్క లక్షణం అది. ఉప్పు, ఉప్పగా ఉండే రుచి, ఉప్పు. సాల్టీ అంటాడు ఇంగ్లీష్లో, అది రుచి, దాని లక్షణం అది. షుగర్ అంటావు, అది లక్షణం, స్వీట్, షుగర్. మనం చక్కెర అంటాం. అందుకే రోగానికి కూడా చక్కెర వ్యాధి అని పెట్టారు మనోళ్ళు. అంటే రుచికరమైన వ్యాధి అని కాదు సుమా, తీయగా ఉండే వ్యాధి అని కూడా కాదు, సరదా తీర్చేసే వ్యాధి అది. షుగర్ అంటే తీయగా ఉండేది కాదు. అర్థమైందా? ఇది లక్షణం. ఇది యేసు ప్రభు వారు అంటే రక్షకుడు. రక్షకుణ్ణి యేసు అంటారు తెలుగులో, ఆ తర్జుమా జీసస్ ఇంగ్లీష్లో. అర్థమైందా? ఇలాగా ఆయా భాషల్లో ఆ పేరును అనువదించారు. అనువాదము అంటారు దాన్ని, అనువాదము. సో కాబట్టి అది పేర్లా తీసుకోకూడదు. యేసు ప్రభు వారు అంటే పేర్లా తీసుకోకూడదు. ఇప్పుడు రక్షకుడు ప్రభు అవుతాడా? దట్ ఈస్ క్వశ్చన్. ప్రభు అంటే ఏంటి, రక్షకుడు అంటే ఏంటి? ఇది మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలంట యేసును ఒప్పుకున్నారు. యేసును ఒప్పుకున్నారు అంటే ఆయన ప్రవక్తగాను వచ్చాడు లేవండి, ఏదో ప్రవక్త వచ్చాడని కొందరు, ఏదో దేవుని మనిషి వచ్చాడని మరికొందరు, దేవుని పక్షాన ఒక ఆయన భూమి మీదకి వచ్చాడని ఇంకొందరు, ఇలా రకరకాలుగా ఒప్పుకున్నారు. కానీ యేసే ప్రభు అని ఒప్పుకోలేకపోయారు వాళ్ళు. యేసే ప్రభు అంటే, యేసే ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏంటి? రెండోది ఏంటి చూడండి. మొదటిది 9వ వచనంలో వ్రాయబడిన విషయాల్లో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంటాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంటే క్రీస్తు ఆధిపత్యం అని ఒప్పుకోవాలి. అలాగే రెండోది దేన్ని ఒప్పుకోవాలి? మృతులలో నుండి దేవుడు ఆయన లేపాడంటే శారీరక పునరుద్ధానాన్ని ఒప్పుకోవాలి. ఇది విశ్వాసానికి కేంద్ర బిందువు. ఆయన శారీరకంగా పునరుద్ధానుడై 3వ దినాన్ని తిరిగి లేచాడనే దాన్ని ఒప్పుకోవాలి. అలాగే యేసే రాజు, యేసే ప్రభువు, యేసుకు ఆధిపత్యం ఉంది, ఆయనకు అన్ని విషయాల్లో దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అనే దాని మీద ఈ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇది ఒప్పుకోవాలట. అది అదే అక్కడే అదే వ్రాయబడింది చూడండి అక్కడ. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీ రక్షణకి ప్రమాణం ఇది. బాప్తిసం పొందేసామంటే సరిపోదు. ఈ బాప్తిస్మానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏంటి? యేసు రక్షకుడు. ఫస్ట్ ఎవరు? యేసు ఎవరు? రక్షకుడు. నెక్స్ట్ రక్షకుడు రాజు. రక్షకుడు ఎవరు? రాజు. ఆయన రక్షకుడు కమ్ రాజు. ఈ రెండు ఒప్పుకోవాలి మనం. నేను రక్షకుడిని ఒప్పుకుంటా, రాజుని ఒప్పుకోనంటే కుదరదు. నువ్వు రక్షకుడిని ఒప్పుకోవాలి, రాజుని ఒప్పుకోవాలి. అంటే ఆయన నీకు అనుగ్రహించే రక్షణను ఒప్పుకోవాలి. ఇన్ ద సేమ్ సెన్స్ ఆయన ఆధిపత్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన రాజరికాన్ని, ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని నువ్వు ఒప్పుకోవాలి. దాని కింద నేను ఉండాలని నువ్వు నమ్మాలి. యేసుక్రీస్తు రాజు అనే విషయాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం. మరల ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అంతకుముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. ఎవరి నామమున అంటున్నాడు ఇక్కడ? ఎవరి నామమున? ప్రభు అయిన యేసు అన్నాడు. అంటే క్రీస్తు యేసు అని అర్థం. క్రీస్తు అంటే మెస్సియా. క్రీస్తు అంటే మెస్సియా. ప్రభు అయిన యేసు అంటే వాళ్ళు ఏమని ఒప్పుకుంటున్నారు? యేసు ప్రభుని రాజుగా ఒప్పుకుంటున్నారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి పేరు పిలిచేటప్పుడు ఏమని పిలుస్తాం మనం? చెప్పండి, ఏమని పిలుస్తాం? నారా చంద్రబాబు నాయుడు అంటావా? మరి ఏమంటాం? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటాం. ఎందుకు ముఖ్యమంత్రి అని పదే పదే వాడతాం? ఒకవేళ ఆయన పేరు పిలవాల్సిన అవసరత లేదు, అయినా కూడా మనం ఏమని అనొచ్చో తెలుసా? ముఖ్యమంత్రి గారు వచ్చారు అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అని అనాల్సిన అవసరత లేదు, ముఖ్యమంత్రి గారు అన్నా సరిపోతుంది.
ముందు ఆయన్ని పేరుతో ఒప్పుకోవడం కాదు, ముందు ఆయన హోదాను ఒప్పుకోవాలి, ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని ఒప్పుకోవాలి, అది నమ్మాలి ముందు. ఆయన ముఖ్యమంత్రి అవునా కాదా, ఎస్ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిని ఒప్పుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోధిస్తున్నారు అపోస్తలులు. యేసుక్రీస్తు కొందరికే ప్రభు, అందరికీ ప్రభువా? అందరికీ ప్రభు అని బోధిస్తున్నారు. అందరికీ ప్రభు అని బోధిస్తున్నప్పుడు యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీలకు చేయలేదు, రక్షణ పోయింది వాళ్ళకి. ఇప్పుడు నీకు కూడా రక్షణ పోద్ది. ఎప్పుడు యేసుక్రీస్తు రక్షకుడిని ఒప్పుకుంటాను కానీ ప్రభు అని ఒప్పుకోను అంటే ఆ ఒప్పుకోలు నీ హృదయంలో లేకపోతే నీకు నాకు రక్షణ రాదు. చాలామంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు కూడా మీ యేసు ప్రభువుని మేము గౌరవిస్తామని అంటారు, మీ యేసు ప్రభువుని మేము ఇష్టపడతామని అంటారు. మీ యేసు ప్రభువుని మేము గౌరవిస్తాం ఇష్టపడతామంటే ఎలాగది? క్యాజువల్గా అంతే. నీకు రక్షణ కోసం కాదు, నీ హృదయంలో యేసును దేవుడిగా యేసును రక్షకుడిగా, యేసును ప్రభువుగా ఒప్పుకోలేదు. అర్థమైందా? యేసు అంటే రక్షకుడు అనేది మొదటిది, విశ్వాస ప్రమాణం ఇది. రెండోది ప్రభు ఆయన రాజు, అది ఒప్పుకోవాలి. ఈ రెండు ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి ఈ రెండింటిని. ఈ విశ్వాస ప్రమాణాన్ని మనం ఎప్పుడైతే స్థిరపరుచుకుంటామో మన రక్షణ యాత్ర అక్కడి నుంచి మొదలవుతుంది. ఇశ్రాయేలీలు ఆ రక్షణ యాత్రను అసలు మొదలు పెట్టనే లేదు. మరో వచనం చూస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36 నుంచి కూడా ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36 నుంచి ఒకసారి చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఎవరికి చెప్తున్నాడు ఇది? ఇశ్రాయేలీలే చెప్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. నియామకం జరిగిపోయింది, సర్వోన్నతుడైన తండ్రి నియమించాడు. మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆ సిలువ వేసిన ఈ యేసునే అన్నాడు. ఈ యేసునే అంటే మీరు యేసుని ఒప్పుకుంటున్నారు కానీ ప్రభువుగా ఒప్పుకోవట్లేదు ఆయన్ని. ఇశ్రాయేలు చేసిన తప్పేంటంటే యేసుక్రీస్తుని ఒప్పుకున్నారు కానీ ఆయన ఎలా ఒప్పుకోలేదు? ప్రభువుగా ఒప్పుకోలేదు, రాజుగా ఒప్పుకోలేదు. ఆయనే మా రాజు, ఆయన ఆధిపత్యం కింద మేము ఉన్నామని ఒప్పుకోలేదు. ఆయనే మా మంత్రి, ఆయనే మా ప్రధానమంత్రి, ఆయనే మా ప్రెసిడెంట్, ఆయనే మా అధికారి, ఆయనే మా చక్రవర్తి, నేను ఆయన కింద ఉన్నాను. ఈ విశ్వాసం రాలేదు వాళ్ళకి. ఇది విశ్వాసం. మరి నీ హృదయంలో ఆ విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకో. ఈ సమయంలో ఈ ఆరాధనలో నువ్వు గ్రహించవలసినటువంటి ప్రాథమిక సత్యం ఏంటంటే నా హృదయంలో నిజంగానే ఇలాంటి విశ్వాసం ఉందా లేదా? రక్షణ సూత్రం ఇది. ఈ విశ్వాసం లేకపోతే రక్షణ సూత్రం మిస్ అయిపోతాం కదా. రక్షకుడు దేనికి? ఆత్మల రక్షకుడు, ప్రభువు, సర్వమానవాళికి ప్రభువు, సర్వలోకానికి ప్రభువు, పరలోకానికి ప్రభువు, నిత్య జీవానికి ప్రభువు. ఆయన ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు చేరలేడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఇక్కడ అదే చెప్తున్నారు అపోస్తలులు. ఎంత చక్కగా బోధించారంటే ఈ యేసునే మీరు సిలువ వేసినట్టి, మీరు ఎవరినైతే సిలువ వేసి చంపేశారో, మీరు ఎవరినైతే రోమా ప్రభుత్వానికి అప్పగించారో, మీరు ఎవరినైతే ఒక దోషిగా చిత్రీకరించారో, మీరు ఎవరినైతే ఒక దుర్మార్గుడిగా దూషించారో, మాట్లాడారో, ఈ యేసునే దేవుడు ప్రభువుగా నియమించారు, క్రీస్తుగా నియమించారు. నియామకం, దైవ నియామకం. అది దైవ నియామకాన్ని ఏ మానవుడు కాదనడం అసంభవం. ఏ మానవుడు దైవ నియామకాన్ని కాదనలేడు, కాదనడం వీలు పడదు, కాదనడం సాధ్యపడదు. ఇది దైవ నియామకం, సర్వోన్నతుడైన దేవుని నియామకం. ఇప్పుడు లోకం అనొచ్చు, నేను ఒప్పుకోను అంటే నువ్వెవరు ఒప్పుకోవడానికి? నేను సూర్యుడిని ఒప్పుకోనంటే నువ్వు సూర్యుడిని ఒప్పుకోనంటే ఎలా? సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు, ఆకాశంలో వేలాడుతున్నాడు. నేను ఒప్పుకోనంటే మాని. నేను చంద్రుని ఒప్పుకోనంటే మాని. ఆకాశం నీలంగా ఉందని అసలు ఒప్పుకోనంటే, నాకు కుదరదంటే అంతే, నీ ఇష్టం కది. దైవ నియామకం. రాత్రి పగలు దైవ నియామకం, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దైవ నియామకం.
భూమి ఆకాశం వాటి కట్టడలు ఆ పద్ధతులు ఇవన్నీ దైవ నియామకం. నీ పుట్టుక నీ చావు దైవ నియామకం. నీ చేతుల్లో లేదుగా. నీ పుట్టుక నీ చేతుల్లో లేదు, నీ చావు నీ చేతుల్లో లేదు, నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు. దైవ నియామకం. దాన్ని మానవుడు ఒప్పుకొని తీరాలి. దైవ నియామకాన్ని మానవుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం జరిగినా నా మంచికే అని అంటారు కదా, అది నిజమే. అది ఏం జరిగినా నా మంచికే, నేను ఒప్పుకోవాలి. అది దైవ నియమాన్ని ఒప్పుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు చేసిన తప్పు ఏంటంటే దైవ నియమాన్ని ఒప్పుకోలేకపోయారు. వాళ్ళు తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. చివరికి క్రీస్తును ప్రభువుగా అంగీకరించడంలో విఫలమయ్యారు. అపోస్తలు మాత్రం దాని మీదే వేశారు పునాది. ఏంట పునాది? ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభు అంటే గ్రీక్లో కురియోస్ అంటారు. కురియోస్ గ్రీకులో, గ్రీక్ వర్డ్. అంటే అక్కడ కూడా అదే చెప్తుంది. ప్రభు, రాజు, చక్రవర్తి, సార్వభౌముడు. కురియోస్ అంటే సార్వభౌముడు, రాజు అయిన, ప్రభు అయిన, నాయకుడైన, ఉన్నతమైన నాయకుడు కురియోస్ అంటారు గ్రీకులో. ప్రభు. ఇప్పుడు చూడండి, మరొక వచనం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3. ఇందుచేత దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన మాటలాడువాడెవడును కూడా యేసు శాపగ్రస్తుడు అని చెప్పడట. యేసు శాపగ్రస్తుడు అని చెప్పడు. అంటే యేసు శాపగ్రస్తుడు అంటే ఏంటి? దేవుని వలన శాపం పొంది శాపగ్రస్తుడిగా సిలువలో చనిపోయిన ఒక సాదాసీదా వ్యక్తి. దేవుడు అతను శపించాడు కాబట్టి సిలువలో అలాంటి మరణం వచ్చింది. దేవుడు అతని వ్యక్తిగత కారణాల చేత శపించాడు అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడ్డారన్నమాట. అందుకే చెప్తున్నాడు, దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవ్వడు కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువు అని చెప్పలేడు. కురియోస్ అన్నాను కదా, దాని అర్థం అదే. శక్తి అని అర్థం, ఆధిపత్యం అని అర్థం. ఆ మాటకి, ప్రభు అనే మాటకి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అధికారం లేదా ఒక యజమానిగా, యాజమాన్యపు హక్కు కలిగిన వాడు. ఇది దైవ నిర్ణయం. రక్షణ సూత్రంలో దానికి నువ్వు లోబడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు క్రిందే నేనున్నానా లేదా? యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ అధికారానికి నేను ఒప్పుకుంటున్నానా లేదా? ప్రభువుని నేను గౌరవిస్తూ ఆయన క్రింద నేను బ్రతుకుతున్నానా లేదా? ఆయనకు లోబడి బ్రతుకుతున్నానా లేదా? ఆ దైవ చట్టానికి, దైవ నీతికి లోబడుతున్నానా లేదా అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాలి దీన్ని. ఆ దైవ చట్టానికి, దైవ నియమానికి నేను లోబడుతున్నానా లేదా? లేకపోతే రక్షణ లేదు మనకి. ఇశ్రాయేలీలు అదే చేశారు, మనం అదే చేస్తే మనకి రక్షణ ఉండదు. చూడండి, రోమపత్రికలోకి ఒకసారి మళ్ళీ వెళ్దాం. 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. సారీ, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రక్షణ ప్రమాణం ఇది. రెండో మాట, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసిస్తాడు. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తాడట, రక్షణ కలుగునట్లు నోటితో ఏం చేస్తాడట? ఒప్పుకుంటాడట. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనం చెప్తోంది. లేఖనాలు నమ్మలేదు యూదులు. లేఖనం చెప్పింది ఆయన యందు విశ్వసించిన వాడు ఎవడు కూడా సిగ్గుపడడు అని లేఖనం చెప్పింది. కానీ ఆ లేఖనాన్ని వాళ్ళు నమ్మలేదు కనుక ఆయన రాజుగా అంగీకరించలేదు. ఏసే నా రాజు, ఏసే నా ప్రభువు అని అనుకోలేదు వాళ్ళు. లోకపు రాజులు వస్తారు, పోతారు, మారతారు. కానీ యేసు రాజు, ఆయన ఎప్పటికీ మారని రాజు, మార్పు లేని
రాజు, దైవ నియమం క్రింద నిలబడిన రాజు. దేవుడే ఆయనను రాజుగా అభిషేకించి లోకానికి పంపించాడు. ఇది క్రైస్తవులందరి విశ్వాసం. చావు వరకు నాకు మారని రాజు ఉన్నాడు. ఇక్కడ రాజులు, ఇక్కడ ప్రభువులు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. కొంతమంది మళ్ళీ ఎక్కుతారు. మారి మళ్ళీ ఎక్కినా కొత్తోడి కింద లెక్క. అర్థమైందా? సో వాళ్ళు మారుతుంటారు, మళ్ళీ ఎక్కుతుంటారు, మారుతుంటారు, మళ్ళీ ఎక్కుతుంటారు. గ్యారంటీ లేని రాజ్యాలు ఇవి. కానీ నా రాజు యుగముల వరకు నిలిచే రాజ్యాన్ని స్థాపించిన రాజు. ఈ రాజ్యానికి అంతం లేదు. ఇది నమ్మాలి, రుజువిది. భూమి మీద ఎప్పటికీ క్రైస్తవ్యం కనబడుతుందంటే కారణం దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం. దానియేలు గ్రంథం అంటే కొత్త నిబంధనలో రాయబడింది కాదు. ఏనాటి పాత నిబంధన అది? ఏనాటి పాత నిబంధన? బబులోను రాజు పరిపాలనలో, బాబిలోనియన్ పరిపాలనలో, మెడిటేరియన్ పరిపాలనలో, మాదీయ పారసీకుల క్రింద కూడా ఉన్నటువంటి ఒక మహాజ్ఞాని దానియేలు. ఆ దానియేలు దర్శనాలు పొందుకున్నాడు. ఆ దానియేలుకు దేవుడు ఎన్నో దర్శనాలు అనుగ్రహించాడు. ఆ దర్శనంలో చూపించాడు, నాయన ఒక రాజ్యం స్థాపించబడుతోంది, ఈ రాజ్యానికి ఎన్నటికీ అంతము కలుగదు, ఎప్పటికీ ఈ రాజ్యానికి అంతం లేదు, అది యుగముల వరకు నిలుచును. దేవుడే స్థాపించే రాజ్యం అది. ఇదిగో నిలిచిందా, నిలవలేదా? ఎప్పటికీ ఉంది రాజ్యం అది. యేసు క్రీస్తు రాజ్యం ఈ భూమి అంతటా వ్యాపించింది. చాలామంది అనుకుంటున్నారు, ఈ రాజ్యాన్ని తుడిచేద్దాం, ఈ రాజ్యాన్ని పగలగొట్టేద్దాం, ఈ రాజ్యాన్ని నాశనం చేసేద్దాం, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళని హతమార్చేద్దాం. అలా చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కానీ ఈ రాజ్యానికి ఇప్పటికీ ఎప్పటికీ అంతము లేదు. ఇది ఏమి రాజ్యం అంటే అంతము లేని రాజ్యం. ఏమి రాజ్యం ఇది? అంతము లేని రాజ్యం, అంతరించిపోని రాజ్యం, అంతరింపజేయలేని రాజ్యం. ఎందుకంటే రాజు బ్రతికే ఉన్నాడు, సజీవుడు. ఆయన యుగ యుగములు సజీవుడనై ఉన్నానన్నాడు స్టేట్మెంట్. ఏమన్నాడు రాజు? నేను చనిపోయి తిరిగి లేచిన వాడను, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. రాజు ఎప్పటికీ మరణించడు, రాజ్యం అంతరించదు. భూమి నిలిచి ఉన్నంత వరకు రాజ్యం ఉంటుంది, ఉండాలి. అది దానియేలు ప్రవచనం. ఎప్పటికీ ఉంది రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు గోధుమలా గురుగులా పక్కన పెడితే మొత్తం మీద రాజ్యం అయితే నిలిచి ఉంది. అందులో కొందరు గోధుమలు కావచ్చు, కొందరు గురుగులు కావచ్చు, కొందరు బలాత్కారంగా చొరబడిన వారు కావచ్చు, కొందరు నీతిని విసర్జించిన వారు కావచ్చు, కొందరు రాజుకు లోబడని వారు కావచ్చు. రాజుకు లోబడని వారు కూడా రాజ్యంలో ఉంటారా? ఉంటారు. అందుకే చట్టం, రాజ్యాంగం, శిక్ష, జైలు ఇవన్నీ ఎందుకు? రాజుకి, అధికారానికి, చట్టానికి, రాజ్యాంగానికి లోబడని వాళ్ళు కూడా ఉంటారు కనుకనే జైళ్ళు ఉన్నాయి, శిక్షించడానికి, తప్పు చేసిన లోపల పెట్టడానికి. అలాగే దైవరాజ్యంలో కూడా రాజ్య వ్యతిరేకులు ఉంటారు, దైవరాజ్యంలో కూడా క్రీస్తు వ్యతిరేకులు ఉంటారు, దైవరాజ్యంలో కూడా వాక్య వ్యతిరేకులు ఉంటారు, దైవరాజ్యంలో కూడా మోసగాళ్ళు ఉంటారు, దైవరాజ్యంలో కూడా అబద్ధికులు ఉంటారు, వాత వేయబడిన మనస్సాక్షి గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకోరు, తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. కల్పనా కథలు చెప్పుచు మీ విశ్వాసాన్ని మింగేయడానికి, మిమ్మల్ని దోచుకోవడానికి, మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి, అబద్ధాల వైపుకు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఎన్నో గారడీలు చేస్తారు. గారడీ విద్య గలవారు వస్తారు, దేవుని రాజ్యంలోకి వచ్చేసారు. రాజ్యంలోకి ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. రాజ్యంలో దొంగలు ఉన్నంత మాత్రాన, రాజ్యంలో మోసగాళ్ళు ఉన్నంత మాత్రాన రాజు మోసగాడు కాదు. రాజు వారిని శిక్షించబోతున్నాడు. అందుకే ఎవని క్రియల ప్రతిఫలాన్ని వానికి ఇస్తాను. అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, నీతిమంతునిగానే ఉండనిమ్ము, అన్యాయము చేయవారిని అన్యాయమే చేయనిమ్ము. ఇంకను వాని క్రియల ఫలమిచ్చుటకు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో. అటు రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, రాజ్యంలో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఆ రాజు తీర్పు తీర్చడానికి వస్తాడు, తీర్పు తీరుస్తాడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ. రాజు ఉన్నాడు, నేటికి రాజ్యం ఉంది. రాజ్యం ఉందనడానికి ఇదిగో మీ కళ్ళ ముందు కనబడుతున్న రుజువు. మీరు ఏ దేశానికైనా వెళ్ళిపోండి, ప్రతి దేశంలో క్రీస్తు రాజ్యం కనబడుతుంది. ప్రతి దేశంలో క్రీస్తు రాజ్యం కనబడుతుంది. క్రీస్తు రాజ్యం లేని చోటు ఈ భూమి మీద ఎక్కడా లేదు, ఉండకూడదు. ఇది దైవ నియమం కనుక, ఇది దైవ నియమం. అన్ని చోట్ల ఆయన రాజ్యం ఉండాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూసి ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ మీకు గుర్తుంటుందని చెప్తున్నాను. దానియేలు గ్రంథం, దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన విషయం.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం ముగించుకుందాం. 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న సర్వోన్నతుడైన దేవుడు ఒక రాజ్యము స్థాపించేశాడు. స్థాపించబడిన ఆ రాజ్యానికి ఆ రాజ్యము దానికెన్నటికీ నాశనం కలగదు. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం చెప్పాడు ఈ మాట దానియేలు కాలంలో. క్రీస్తుకు పూర్వం చెప్పబడినటువంటి మాట ఇది. క్రీస్తు శకం దాదాపు ఒక 2500 సంవత్సరాలు అనుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 2500 సంవత్సరాలు అనుకోండి. 2500 సంవత్సరాలుగా నెరవేరుతూ ఉన్నటువంటి మాట ఇది. 2000 ఏళ్ళంటే మాటలు కాదు. 2000 ఏళ్ళుగా నిలబడిందంటే మాటలు కాదు. ఒక రాజ్యం నేటికి అంతము లేనిదిగా అదే ప్రభావంతో కొనసాగుతుంది. అబ్బో, హిట్లర్ లాంటి వాళ్ళు ఎంతోమంది తోపులు వచ్చారు తొక్కేయడానికి. హిట్లర్ అయితే అతని లక్ష్యం ఏంటో తెలుసా? తుడిచిపెట్టేయాలని. పనవలా చాలామంది వచ్చారు ఇలాంటి వాళ్ళు. ఎంతమంది ఉన్నారో. నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు, సీజర్ చక్రవర్తి లాంటి వాళ్ళు చాలామంది తుడిచేద్దామని చూశారు. తుడిచేద్దామని చూసిన ప్రతి చోట విస్తరించింది ఆయన రాజ్యం. కొట్టేద్దామని చూసిన ప్రతి చోట విస్తరిస్తుంది ఆయన రాజ్యం. నరికేద్దామని చూసిన ప్రతి చోట మరలా చిగురుస్తూ మహావృక్షం అయిపోతుంది ఆయన రాజ్యం. అందుకే దానియేలు మాట దేవుని మాట, దేవుని సేవకుని మాట, దేవుని మాట. ఆ దేవుని మాటకి అంతం లేదు. చెప్పాడు, ఈ రాజ్యానికి అన్నటికీ అంతము కలగదు అన్నాడు దానియేలు. దేవుని పక్షాన నిలబడి మాట్లాడాడు. ఈ రాజ్యమునకి ఎన్నటికి అంతము కలగదు, నాశనము లేదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవ్వరికి చెందదు. పొందినోడికే చెందుతుంది. నాదంటే నాదే, నేను పొందుకుంటే నాకే ఆ రాజ్యం, నువ్వు పొందుకుంటే నీకే ఆ రాజ్యం. పొందిన వానికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. ఎంత బాగుంది చూడండి ఆ మాట. ఇది ఒక ప్రొఫెసీ, నెరవేరుతున్న ప్రొఫెసీ. దీనికి అంతం లేదు, యుగముల వరకు నిలుస్తుంది. మీరు రాసి పెట్టేసుకోండి. నేను ఎప్పుడో 2020లో చెప్పాను. ఒక బీజేపీ నాయకుడు అన్నాడు 2021 నాటికి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తా అన్నాడు. అప్పటి నాటికి 2021 నాటికి డైరెక్ట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడే మాట్లాడాను నేను పబ్లిక్ మీటింగ్లో రాజమండ్రిలో. ఏమనంటే, నువ్వు 2021 అంటున్నావు కదా, నువ్వు బతికినంత వరకు అని చెప్పుకో. నువ్వు చచ్చిపోతావు కానీ క్రీస్తు రాజ్యాన్ని మాత్రం ఎప్పటికీ చంపలేవు. నువ్వు చచ్చిపోతావు కానీ క్రీస్తు రాజ్యం చావదు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు కానీ క్రీస్తు రాజ్యం ఈ లోకంలో నుంచి వెళ్ళదు. అది అలానే ఉంటుంది. ఎందుకంటే దానియేలు ఎప్పుడో చెప్పాడు. ఇదిగో ఎవిడెన్స్, దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఎవిడెన్స్ వచ్చి భూమి మీదకి. ఈ ఎవిడెన్స్ వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. అదిగో అలాగే ఉంది, అది అలాగే ఉంది. రాసి పెట్టుకో. ఇదిగో నువ్వు రాసి పెట్టుకో అక్కర్లేదు, కొనుక్కుని పెట్టుకో దగ్గర. కొనుక్కొని పెట్టుకొని ఈ మాట 100 సార్లు చదువు. మొన్న ఎవరో ఇంకొక అతను అన్నాడు పిచ్చి మాట, కామెడీ డైలాగ్, విక్రమార్కుడి సినిమాలో డైలాగ్ అనమాట అది. నేను చచ్చిపోయే సమయానికి ఒక చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయపడిపోతున్నాను, బాధపడుతున్నాను, సినిమా డైలాగులు చెప్పాడు. అతను చచ్చిపోతాడు ఏదో రోజు. అతను ఏదో రోజు చచ్చిపోతాడు. అతను చచ్చిపోతాలో కూడా క్రైస్తవం అలాగే ఉంటుంది, చర్చిలు అలాగే ఉంటాయి. ఇంకా చర్చిలు ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు. నీ తరం కాదు అది. ఇలాంటి పనికిమాల శపథాలు చేయకండి, అనవసరంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీ తాతలు దిగొచ్చినా అవదది. ఎందుకు ఇలాంటి పనికిమాల శపథాలు? ఏదో అక్కడ ఉన్నోళ్ళు అడావుడి కొద్దీ ఆ చప్పట్లు కొట్టడానికి తప్పితే క్రీస్తు రాజ్యాన్ని అంతం చేయటానికి దేవుడు తప్ప ఏంటి, దేవుడే నిలబెట్టాడు కాబట్టి ఇంకా ఎవ్వడు రాలేడు. క్రీస్తు రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఎప్పటికీ. ఆ పునాదిని ఎవ్వరూ కదపలేరు. ఇది దైవ శాసనం. ఎవరి శాసనం ఇది? దైవ శాసనం. అందుకే నేటికి సంఘం కనబడుతోంది. క్రీస్తు రాజ్యం ఇది, సంఘం ఇది క్రీస్తు సంఘం, క్రీస్తు రాజ్యం. క్రీస్తు సంఘములో శిరస్సు క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇది క్రీస్తు సంఘం.
క్రీస్తు రాజ్యం ఇది ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి ఉంటుంది. మనుషులు మారుతారు. నాకులాంటి స్పీకర్లు 100 మంది మారొచ్చు. ఒకప్పుడు పౌలు భక్తుడు ఉండేవాడు, బోధించేవాడు. ఇప్పుడు లేడు. ప్రపంచం అంతా తిరిగినా ఆయన కనబడ్డు, కానీ ఆయన భావజాలం రాయబడింది, అది కనబడద్ది, గ్రంథస్థం చేశాడు. అలాగే మనం చచ్చిపోతే మన ప్రసంగాలు ఉంటాయి, మనం చచ్చిపోతే మనం చేసిన పరిచర్య ఉంటుంది, మనం నాటిన వృక్షాలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, మనం రాసిన పుస్తకాలు ఉంటాయి, మనం రాసిన పాటలు ఉంటాయి. అవి వెళ్తాయి ప్రజల్లోకి, అవి నానుతూ ఉంటాయి ప్రజల్లో. పరిచర్యను చంపటం ఎవరి వల్ల కాదు. పరిచారకుణ్ణి చంపొచ్చేమో కానీ పరిచర్యను చంపలేరు. అర్థమైందా? పరిచారకుణ్ణి చంపగలరు. యేసుక్రీస్తుని చంపగలిగారు, క్రైస్తవ్యాన్ని చంపగలిగారా? అపోస్తలుల్ని చంపగలిగారు, సువార్తను చంపగలిగారా? ప్రారంభ సంఘ క్రైస్తవుల్ని చంపగలిగారు, ప్రకటింపబడుతున్న వాక్యాన్ని చంపగలిగారా? నేటికి మనుషుల్ని చంపగలరు. మనసుల్ని చంపగలరా? విశ్వాసాన్ని చంపగలరా? సత్యాన్ని చంపగలరా? సువార్త ప్రకటన అడ్డుకోగలరా? అంత మగాడు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు బిడ్డ, పుట్టడు కూడా. సత్యాన్ని నాశనం చేయడం ఎవడి వల్ల కాదు. అసలు సత్యం ఎప్పటికీ సత్యమే, అది అలాగే ఉంటుంది. మనిషిని చంపేయచ్చు నువ్వు, ఈజీ. గంతో కాల్చేయచ్చు, కత్తితో నరికేయచ్చు, లేకపోతే ఇంకోలా చంపేయచ్చు, యాక్సిడెంట్ చేసి చంపేయచ్చు, మరో రకంగా చంపేయచ్చు, మరో రకంగా. కానీ భావజాలాన్ని చంపగలవా? ఒక గొంతుది, కొన్ని 100 మంది గొంతు. ఒక గొంతు అయితే నొక్కేస్తావు, ఒక గొంతునైతే పిసికి చంపేస్తావు. కొన్ని 100 గొంతుల్ని ఎక్కడ ఆపుతావు? ఒక కాలైతే నరుకుతావు. ఇది ఒక మహాజన సముద్రం, ఎన్ని కాళ్ళు నరుకుతావు? ఒక కన్ను పొడుస్తావు. ఆకాశమే కన్నుగా మారితే దేన్ని పొడుస్తావు? ఆకాశమే హద్దుగా ఆ కళ్ళన్నీ ఏకమైతే దేన్ని పొడుస్తావు? అందుకే నేను చెప్తున్నా, నేను చచ్చిపోయినా, ఇంకొకరు చచ్చిపోయినా, ఇంకో నాలాంటి సేవకులు 1000 మంది చచ్చిపోయినా సువార్త ఆగదు, సేవ ఆగదు, రాజ్యం ఆగదు. ఎందుకంటే వెనక పెద్ద జనరేటర్ ఉంది. నువ్వు ఎన్ని వైర్లు కట్ చేసినా అక్కడి నుంచి పవర్ వచ్చేది. అది వైర్లు అక్కర్లేని పవర్ అది. నువ్వు స్తంభాలు పడగొట్టేసుకో, వైర్లు కట్ చేసేసుకో, ఏదైనా చేసేసుకో, కానీ పవర్ ఆగదు. లైట్లు వెలుగుతూనే ఉంటాయి, వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. దాన్ని ఎవడాపలేడు. ఈ ప్రపంచం నిలిచి ఉన్నంత వరకు క్రీస్తు రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. ఇది సత్యం. అలాంటి ప్రభువు కింద ఉన్నాను నేను. ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇది తలుచుకున్నప్పుడల్లా, నా ప్రభువు నా తలకు పైగా ప్రకాశిస్తున్నాడు, నా ప్రభువు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు, నా ప్రభువు నా జీవితంలో, నా క్రియల్లో, నా బోధలో, నా పరిచర్యలో ప్రకాశిస్తూనే ఉంటాడు. దీన్ని ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఇది ప్రభు కోసం చేసే ప్రయాస, ప్రభు కోసం పడే ప్రయాస, ప్రభు రాజ్య విస్తరణలో భాగంగా కదిలే ప్రయాస. నిత్య జీవితం వరకు ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఈ యాత్రను ఎవడు ఆపలేడు. కొన్ని యాత్రలు వర్షం వస్తే ఆగిపోతాయి, కొన్ని యాత్రలు కాలుకు ముళ్ళు దిగితే ఆగిపోతాయి, కొన్ని యాత్రలు పర్మిషన్ లేకపోతే ఆగిపోతాయి, కొన్ని యాత్రలో మోటివ్ లేకపోతే, సరైన మోటివ్ లేకపోతే ఆగిపోతాయి, కొన్ని యాత్రలు జనం లేకపోతే ఆగిపోతాయి. కానీ ఈ యాత్ర మొదలవడమే తప్ప ఆగిపోవడం ఉండదు. అది అలా వెళ్తానే ఉంటుంది, దాన్ని ఎవడు ఆపలేడు. సువార్తను ఎవరు ఆపలేరు, జరుగుతూనే ఉంటుంది. విశ్వాసులను ఎవరు ఆపలేరు, విశ్వాసాలు కొత్తగా వస్తూనే ఉంటాయి. బాప్తిస్మాలు ఎవడు ఆపలేడు, బాప్తిసం పొందేవాడు పొందుతూనే ఉంటాడు, ఇచ్చేవాడు ఇస్తూనే ఉంటాడు. అది జరుగుతుంది. ఇది క్రమం, అది దైవక్రమం. దీన్ని ఎవరు ఆపుతారు? దైవక్రమాన్ని ఎవరు? వర్షాన్ని ఆపాలంటే ఎవడు ఆపగలడు? ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. వర్షం పడుతుంది, నువ్వు ఆపలేవు, తడవాలంతే. లేదు ఈ వర్షాన్ని ఆపేస్తానేనంటే నీ వల్ల అవ్వదు. ఇంటికి వెళ్ళి లోపల కూర్చో అంతే, గొడుగేసి కూర్చో, తడవడం ఇష్టం లేకపోతే. కానీ అది కురుస్తుంది. అవునా? కురుస్తుందా? చాలామందికి వర్షం ఇష్టం ఉండదు తెలుసా? ఉంటారు కొంతమంది వింత జీవులు. నిజం, వింత జీవులే వాళ్ళు. వర్షం ఇష్టం లేదని కూడా వింత జీవే కదా మరి. వింత జీవి. సాధారణంగా కొద్దో గొప్ప మైండ్లో ఫీలింగ్స్ ఉన్నాడు ఎవడో కూడా వర్షాన్ని చిరాకు పడ్డాడు. కానీ నాకు వర్షం నచ్చదు, నాకు అత్యంత చిరాకు వర్షము అని ఎవడన్నా అన్నాడంటే కొంచెం వింత జీవి అనుకోవాలంతే. ఈ వింత జీవులు సీజన్కి ఎలాగంటుంటారు. మళ్ళీ ఎండాకాలం వచ్చింది అనుకోండి,
నాకు నచ్చంది ఎండాకాలం ఒకటే బ్రదర్ అంటాడు. ఏమి నచ్చదు? ఎండాకాలం నచ్చదు. మళ్ళీ శీతాకాలం వచ్చింది అనుకోండి, శీతాకాలం అంటే చాలా చిరాకు బ్రదర్ నాకు అంటాడు. అందుకే ఇదివరకు కూడా చెప్పాను, నీకు ఏ కాలం నచ్చదో పోయే కాలం తప్ప. ఎండాకాలం నచ్చదు, శీతాకాలం నచ్చదు, వానాకాలం నచ్చదు. మరి ఏ కాలం నచ్చుద్ది నీకు? పోయే కాలం ఒకటే నచ్చుద్ది నీకు. మరి అంతేనా? అలా ఉంటారు. దేవుడిచ్చిన కాలం ఇది, నువ్వు ఒప్పుకోవాలి, అంగీకరించాలి, అంతే. అది వర్షం అయినా అంతే, ఎండ అయినా అంతే, చలి అయినా అంతే, ఏదైనా అంతే, ఒప్పుకోవాలి అంతే. మనం నచ్చదంటే అలా కుదురుతుంది. అలాగే క్రీస్తు రాజ్యం, అది దేవుడు నియమించాడు. ఎంత బాగుంది ఈ మాట చదువుతుంటే. ఆ రాజ్యము చేతి సహాయము లేక, 45 వచనం దానియేలు గ్రంథం 2:45, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన ఏనాటి నెబుకద్నెజరు, ఏనాటి దానియేలు, ఏనాటి కళ, ఏనాటి రాజ్యం, ఆనాటి కళ, ఈనాటి రాజ్యం. ఎంత బాగుందో చూసారా వాక్యం? ఆనాటి కళ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. 2500 సంవత్సరాలు సుమారు అని చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ రాజ్యంలో మనం ఉన్నాం. క్రీస్తు రాజ్యం ఇది. అప్పుడు చెప్పాడు దీని గురించి, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. ఏమని చెప్పాడు? ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజుకు తెలియజేశాడు. ముందు జరగబోయే సంగతి, ముందు జరగబోయే సంగతి జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అప్పటికి ఇంకా జరగల. చూసారా విచిత్రం? ఇది వ్రాయబడే సమయానికి ఇంకా జరగల, తర్వాత జరిగింది, ఇప్పుడు ఏమవుతోంది? కంటిన్యూ అవుతోంది. అది రాజ్యం, క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం కాబట్టి ఆయనను రాజుగా ఒప్పుకోవాలి. రెండోది, ఆయన ప్రభువుగా ఒప్పుకోవాలి. ఈ రాజ్యం క్రింద, ఈ అధికారం క్రింద, ఈ ప్రభావం క్రింద మనం ఏదైనా చేయాలి. ఈ ప్రభావం క్రింద మనం ఏదైనా చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఈ రాజ్యం క్రింద చేయాలి, ఈ రాజు క్రింద చేయాలి మనం ఏం చేసినా. ఎందుకంటే ఆయనే మన రాజు, ఆయనే మన రాజు కాబట్టి ఆయన రాజ్యం క్రిందే మనం ఏం చేసినా చెయ్యాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31 చదువుదాం ఒకసారి. కాబట్టి మీరు భోజనం చేసినా, పానం చేసినా, మీరేం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యండి, దేవుని మహిమ కొరకు చెయ్యండి అన్నాడు. చూసారా? నువ్వేం చేసినా చెయ్యి. నువ్వు ఏ రాజు క్రింద ఉన్నావో ఆ రాజు ఆధిపత్యం కింద చెయ్యి. అది ఆర్థిక కార్యకలాపాల, సామాజిక కార్యకలాపాల, రాజకీయ కార్యకలాపాల, కుటుంబ కార్యకలాపాల, మరేతర కార్యకలాపాలైనా సరే, నువ్వు ఏ రాజు క్రింద ఉన్నావో ఆ రాజును మహిమపరుస్తూ ఆ కార్యకలాపాలు చెయ్యి. నీ జీవితం ఆ రాజుకు మహిమకరంగా ఉండాలి, నీ నడవడిక ఆ రాజుకు మహిమకరంగా ఉండాలి, నీ బ్రతుకు ఆ రాజుకు మహిమకరంగా ఉండాలి. ఏ రాజు క్రింద అయితే నువ్వు ఉన్నావో ఆ రాజు క్రింద నీ ఆత్మీయ జీవితం, నీ భౌతిక జీవితం, నీ జీవితం మొత్తం నడవాలి. ఆయన క్రిందే నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు భోజనం చేసినా ఆయన క్రిందే, పానం చేసినా ఆయన క్రిందే, నువ్వేం చేసినా ఆయన క్రిందే. ఉంటారు కొంతమంది ఆయన క్రింద ఉన్నట్టుగా ఉంటారు కానీ అన్నీ బయట చేస్తుంటారు. ఉన్నారు లేదా? కొంతమంది ఉంటుంటారు, ఏమండి పలానా రోజు పెళ్లి పెట్టుకున్నామండి, ఆ టైంకే మీరు రావాలండి. ఆ టైంకి ఎందుకు రావాలంటే ఆ టైంకి మేము ముహూర్తం పెట్టించుకున్నామండి. ఏంటట? ఆ టైంకి వీళ్ళు ముహూర్తం పెట్టించుకున్నారట, ఆ టైంకి మనం వెళ్ళిపోయాటి పనికి మనల్ని పెళ్లి చేసేయాలట. సిగ్గుండక్కర్లా? కుక్కనయ్యో నీకంటే. దేవుడిచ్చిన కాలానికి వంకలు పెట్టే దౌర్భాగ్యుడు, దేవుడిచ్చిన కాలానికి మంచి చెడ్డలు ఆపాదించే దౌర్భాగ్యురాలివి. సిగ్గుండక్కర్లా? మళ్ళీ నువ్వు ఏ రాజు క్రింద ఉన్నావు? క్రీస్తు అనే రాజు క్రింద ఉన్నావు. ఆ రాజు ఎప్పుడైనా ఆదివారం చెడ్డదన్నాడా? సోమవారం చెడ్డదన్నాడా? బుధవారం చెడ్డదన్నాడా? ఆ రాజు ఎప్పుడైనా అన్నాడా? అండాయన. నువ్వు అంటావు పనికి మనసంతా, నువ్వు అంటావు. నీకు మారదు ఇంక ఈ జన్మకి. కుక్క తోక ఏటది వంకరంట. ఇక్కడ ఉన్నారు అలా వంకరోళ్ళు ఉంటారు అక్కడక్కడ. ఎందుకు పేర్లు చెప్తే ఎడుతారు. ఈ వంకర బుద్ధులు మారవు ఇంక ఈ జన్మకి. మీకు అదో పిచ్చి. ఏమండి దాటేమంటారా? దాటి తోసే లోపల టైం చూసి దాటేస్తారంట. దరిద్రం జీవితం. నేను అందుకే చెప్తుంటాను, నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మంచి సమయం చూసుకుని అంబులెన్స్ ఎక్కువ, దరిద్రం వదిలిపోద్ది. ఆ సమయం చూసుకునేంత వరకు అంబులెన్స్ ఎక్కకో.
అంతే, పేడెరగడైపోద్ది. ఇంకా చెప్పు, ఆ గుండెకి చెప్పు, ఆ నరాలకు చెప్పు, ఇదిగో ముహూర్తం రాలేదు, కాసేపు ఆగు. ఏం చెప్పు? కాసేపు ఆగు. మరి అంబులెన్స్ వచ్చింది కానీ ఒక అరగంట బాబు, ఒక అరగంట అలాగా కీమని ఆరని వేసుకుని అలా ఉండు, సైరన్ వేసుకొని, వచ్చేస్తున్నాను, అయిపోతుంది అని చెప్పు. ఈలోగా అయిపోద్ది. పెట్టి సిద్ధం చేసేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. మనం ఆ రాజు క్రింద ఉన్నాం, సంపూర్ణంగా రాజు అధికారానికి లోబడాలి. నువ్వు సంపూర్ణంగా రాజు చట్టానికి, రాజ్యాంగానికి లోబడాలి. నువ్వు ఆ రాజు ఏం చెప్పాడు అదే. మీరు భోజనం చేసినా ఏంటి, ఇంత సింపుల్ విషయాలు కూడా ఆయన మహిమ కొరకు చేయమంటే నువ్వు పెద్ద పెద్ద విషయాల్లోనే కమ్మగట్టేస్తుంటావు. నువ్వు వివాహం అన్ని విషయములలో ఘనమైనది, దానికి కూడా కమ్మగడతాం మనం. ఈయన సింపుల్గా ఏమన్నాడు? భోజనం చేసినా, పానం చేసినా, నువ్వేం చేసినా దేనికోసం చేయాలి? ఆయన మహిమ కొరకు చేయనుందా లేదా? బైబిల్లో ఉందా? నిజంగా ఆయన్ని రాజేనా? నిజంగా ఆయన ప్రభువుగా ఒప్పుకున్నావా? రక్షణ ప్రమాణాన్ని గైకుంటున్నావా? మరి రక్షణ ప్రమాణాన్ని గైకుంటుంటే ఇందులో ఏది? సమస్తమును ఆయన ఎలా చేశాడు? పవిత్రంగా చేశాడు. నువ్వు ఆయన పవిత్రతకు అపవిత్రతను ఆపాదిస్తానంటే ఎలా కుదురుతుంది? అజ్ఞానం అది, అజ్ఞానం, ఇశ్రాయేలీల అజ్ఞానం. ఇప్పటికీ దాన్ని మెయింటైన్ చేస్తావా? నో. మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరి ఏం చేసినా నువ్వేం చెయ్యి, ఆయన అధికారం క్రింద చెయ్యి. ప్రభువా నేను ఒక బండి కొనుక్కున్నాను, ప్రభువా ఆయన అధికారం క్రింద దానికి ప్రార్థన చేసి దాన్ని తోలుకుంటాను. కారు కొనుక్కున్నాను, ఆయన అధికారం క్రింద దానికి ప్రార్థన చేసి, ప్రభువా ఈ వాహనాన్ని నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. తప్పేమీ లేదు దానికి. నీకు స్తోత్రం తండ్రి, ఎందుకంటే ఈ భూమి మీద నాకు ఏది ఉన్నా నువ్వు ఇవ్వకపోతే రాదది. నీ అనుగ్రహం లేకుండా నేను దాన్ని పొందుకోలేను. చివరికి భోజనం చేసినా నీ సెలవు లేకుండా నేను భోజనం చేయలేను. ఒక నూతన గృహం కట్టుకున్నావా, ఆయన అనుగ్రహం క్రింద అందులో ప్రవేశించు. పెళ్లి చేసుకున్నావా, ఆయన అనుగ్రహం కింద చేసుకో. ఉద్యోగం వచ్చిందా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ టేబుల్ మీద కూర్చొని లేదా సిస్టమ్ ముందు కూర్చొని ప్రార్థన చేసుకో. మొదట ప్రభు పని మొదలు పెడుతున్నాను, నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ క్రింద నీ రాజ్యంలో బ్రతుకుతున్న వాడను నేను, నీ అధికారం క్రింద బ్రతుకుతున్న దానను నేను. నా అధికారివి నీవే, నా ప్రభువు నీవే, నా రాజువు నీవే, నేను నీ దానను నీ వాడను. ఈ విశ్వాస ప్రమాణం మన అడుగడుగున కనబడాలి. అడుగడుగున మన బ్రతుకులో. నేను హెవెన్లీ సిటిజన్ అంటే సరిపోదు, సిటిజన్షిప్ ఉన్నట్టు చూపించాలి. అది నీ క్రియల్లో కనబడాలి, నీ బ్రతుకులో కనబడాలి. అర్థమైందా? అది నీ వ్యాపారమా, ఉద్యోగమా, కుటుంబమా, ఇంకేదైనా కానివ్వు, అక్కడ నీ రాజు క్రింద నేనున్నాను, నా రాజు క్రింద నేనున్నాననే ప్రత్యక్షత కనపరచాలి నువ్వు. అది నీకు దీవెన, ఆశీర్వాదం. అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు ఆశీర్వాదం. నా రాజు ఎలా చెప్తే అలాగే, నా ప్రభు ఎలా చెప్తే అలాగే, నా ప్రభు ఎలా నడవమంటే అలాగే. నా రాజు అధికారం క్రింద నేను ఉన్నాను. అందుకే భక్తులు అన్నారు, చావైనా బ్రతుకైనా నా రాజు చిత్తమే అన్నారు వాళ్ళు, నా ప్రభువు చిత్తమే అన్నారు వాళ్ళు. ప్రభువు అనగా రాజు అని అర్థం. మరలా గుర్తు చేస్తున్నాను మీకు. యేసు ప్రభువు అంటే యేసు రాజు అని అర్థం. ఆయన నోటితో ఒప్పుకోవాలట, ప్రభు అని ఒప్పుకోవాలట, ప్రభు అని ఒప్పుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అధికారం క్రింద మనం అన్నీ చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 12:12 కూడా చదువుకుని ముగించుకుందాం. 12:12 కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ ప్రతిమలను ఆరాధించుటకు ఎటుబడినట్టు నడిపింపబడితరని మీకు తెలియను. అప్పుడు మరి ఇప్పుడు ఆయన అధికారం క్రిందకు వచ్చేసారు. మరి ఆయన అధికారం క్రింద ఉన్నప్పుడు మీరు ఏం చేసినా ఆయన మహిమ కొరకు చేయండి. మీరేం చేసినా ఆయన మహిమపరుస్తూ చేయండి. అర్థమైందా? దేనికి లోక సంబంధమైన వాటికి భయపడకూడదట. కొలసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. కొలసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. లోకానుసారంగా వేటికి మీరు భయపడకండి, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, రుచి చూడొద్దు అని వాటికి మీరు లోబడనేలా అంటాడు. 2:20 కొలసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క
మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే నువ్వు ఇక్కడ ఎలా ఉందంటే బాప్తిస్మలో నేను ఒక్కడనే చచ్చిపోయానండి, నా మూఢనమ్మకాలు చావలేదండి అన్నాడట ఒకడు. బాప్తిస్మలో ఎవరు చచ్చిపోయారట? ఈడు ఒక్కడే చచ్చిపోయాడట, కానీ ఏం చావలేదట? ఈ మూఢనమ్మకాలు చావలేదట. చూడు, నాకు బాబు మంగళవారం మేము కటింగ్ ఎంచుకోకూడదని అంటాడు. ఏమైపోతురా నాయన? పాపం అటేయటం, మరి ఏం పాపము? మీకు మళ్ళీ ఉంటుందా ఆ సెంటిమెంట్? శుక్రవారం కదండి, ఈరోజు ఎలాగే ఎంచుకుంటామండి కటింగ్ అంటాడు. ఒకవేళ శుక్రవారం ఏదైనా బుర్రకు దెబ్బ తగిలేసింది అనుకో, డాక్టరే వేస్తాడు కటింగ్, మరి కుట్లేయాలిగా. అప్పుడు ఏమంటావు? పర్లేదు డాక్టర్ గారు కారణం ఇవ్వండి. అలా కాదయా, 10 కుట్లు పడేలాగా ఉన్నాయి పైన అంటే, పర్లేదు డాక్టర్ గారు కారణం ఇవ్వండి, ఇప్పుడు కటింగ్లో వేయకండి, మంచిది కాదు. రేపు దాకా రక్తం అలా కారణిస్తే రేపు తెల్లవారగానే మీ ఇష్టం వచ్చినట్టు కటింగ్ వేసుకుని అప్పుడు కుట్లు ఎదురుగానండి అంటావు. అప్పుడు అబ్బే ప్రాణాల మీదకి వస్తే కనబడవు మళ్ళీ మూఢనమ్మకాలు. ఇప్పుడు చెప్తా, ఒళ్ళు కొవ్వెక్కి శుభ్రం తినేసి పీకల దాకాను ఏం చేయాలో తెలియక బాసిపడి వేసి కూర్చొని ఇవన్నీ చెప్తావు నువ్వు మాకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వే మునిగావా, నీ ముంచావా? బాప్తిస్మలో చెప్పు, నువ్వు ఒక్కడవే మునిగావా, నువ్వు ఒక్కదానివే మునిగావా, అన్నీ ముంచావా? చెప్పు, నిజం చెప్పు. అన్నీ ముంచావా? అబ్బాయి అన్నీ ఎక్కడ ముంచుతామండి? నేను ఒక్కడినైతే మునిగేసానండి ఫస్ట్, నాకు ఒక్కడికైతే బాప్తిజం అయిపోయిందండి. నెక్స్ట్ ఈ మూలపాఠాలకు ఇంకా అవ్వలేదండి, అవి అవుతాయి తర్వాత. ఎందుకంటే మా అత్తగారు ఉందండి, మా మామగారు ఉన్నాడు, మా ముసలోడు ఉన్నాడు, ముసలిది ఉంది, వీళ్ళందరూ రకరకాల చేతస్థాలు చెప్తారు, అవన్నీ వినాలి, ఇని ఏదో చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉంటాయో. అవన్నీ మనం ఇప్పుడు ఏదో కొన్నిసార్లు పౌలు గారిలాగా నటించామంటే అది వేరే విషయం. అలా కాదు, కొంతమంది సీరియస్గా ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుని ఫాలో అవుతారు వాటిని. మొన్న ఒక తమ్ముడిని అడిగా, ఏట్రా ఈ రాయి ఉంగరం పెట్టాడు, రాయి ఉంగరం మెరిసిపోతుంది, ఇది ఏట్రా నాయన ఈ రంగురాయి అంటే, అందంగా ఉంటుందని పెట్టుకున్నావా? నాకు చెప్తున్నావు నువ్వు, అందంగా ఉంటుందని పెట్టుకున్నాడట. అంత అబద్ధం. ఈ మధ్య వ్యాపారం బాగుంటలేదట, ఈ రాయి తగిలిస్తేనట కస్టమర్లు ఎగేసుకొని వచ్చేస్తారు ఈ రాయి చూసి. కొట్టు ఖాళీ ఉండదు, మరి నలుగురు సెక్యూరిటీని పెట్టి తోస్తుండాలి జనాల్ని, అందుకని తగిలిచ్చాడట రాయి. సిగ్గైనా లేదు జనంకి. రాయి తగిలిస్తే వ్యాపారం బాగుంటుందా? రాయి తగిలిస్తే ఉద్యోగం వచ్చేస్తుందా? ఎవరో నమ్మారంటే నమ్మని, నీకెందుకు, నువ్వెందుకు నమ్ముతున్నావు ఇలాంటివి? నేను ఆల్రెడీ ఒకరితో చెప్పా, ప్రార్థన గొప్పదా, ప్రార్థన నూనె గొప్పదా అన్నాను. సతమతం అయిపోయాడు బిడ్డ. ప్రార్థన గొప్పదా, ప్రార్థన నూనె గొప్పదా చెప్పినాకన్నాను. ఇందుకు ఏది గొప్పది రెండిట్లో కదా? మరి ఆ నూనెటి అదే తిరుగుతున్నావు, ప్రార్థన వదిలేసావు, ఇంకా ఈ బుడ్డట్టు తిరుగుతున్నావు అంతే. ఇంకా కూరలోనే అదే, తలకదే, ఒంటికదే, చంటి పిల్లలకి అదే, జ్వరం వచ్చినా అదే, జలుబు వచ్చినా అదే, దగ్గు వచ్చినా అదే, ఆపరేషన్ అయినా అదే. ఇంకా నేను డాక్టర్ మీద కూడా పోసేయి, ఆపరేషన్ చేయడానికి వస్తారు కదా మరి. ఇక ఆగు బాబు ఒకసారి ఆగని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి డాక్టర్ మీద పోసేయి. గొడవ లేదు, ఇంకా అతనే నూనెతో నిమ్మకం అయిపోతే బాగా చేస్తాడు కడుపు కోసి. కడుపులో కూడా పోసేవా లీటరు పోయిగానే. ఏం మూర్ఖత్వం అండి బాబు ఇది. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ప్రభు చెప్పిన విధానం ఒకటే, వీళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధానం మరొకటి. నూనె రాచి అంటే అక్కడ వైద్యానికి సాదృశ్యం, అది అక్కడ అదే వైద్యం ఆ రోజుల్లో. నూనె రాచి ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు. అక్కడ ప్రార్థన గొప్పతనం చెప్పాడు తప్ప నూనె గొప్పతనం చెప్పలా. నూనె గొప్పదని చెప్పట్లేదు బైబిల్, ప్రార్థన గొప్పదని చెప్తోంది. మందు వేసి ప్రార్థన చేయి, అర్థమవుతుందా? మందులు వేసుకొని కూడా ఏం చేయి, ప్రార్థన చేయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేయి, ప్రార్థన చేయి. వైద్యం తీసుకుంటూ కూడా ఏం చేయి, ప్రార్థన చేయి. అలాగే నూనె రాసి కూడా అప్పట్లో ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు నూనె తప్ప వేరే దిక్కు లేదు. అప్పుడు ఆయుర్వేద జీవన విజ్ఞానం ఆ రోజుల్లో, యాకోబు పత్రిక రాసే సమయానికి. నూనె గొప్పదని చెప్పలా, ప్రార్థన గొప్పదని చెప్పాడు. మనం ఎప్పటికీ దేని మీద బేసేయం? నూనె మీదే.
ఆ? నూనె కాదు గొప్పది, ప్రార్థన గొప్పది. ఆ నూనె వైద్యంగా స్వీకరిస్తే ప్రార్థనతో వైద్యం స్వీకరించు. నువ్వు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు అయినా సరే ప్రార్థన చేసుకో, అది ప్రార్థనా ట్యాబ్లెట్, అది పట్టు తిరక్కో. అర్థమైందా? ఇంత జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ చూడండి, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందినవారైతే ముంచబడినప్పుడు అన్నీ ముంచబడ్డాయి, సమస్తము ముంచబడింది. ఇంకంతే. నీతో పాటు చెప్పు, నీతో పాటు సమస్తము ముంచబడింది. సమస్తము మునిగిపోయింది ఆ నీటిలో, సమస్తము సమాధి చేయబడింది. నువ్వు తిరిగి లేచావు క్రీస్తునందు, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా. ఇది నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? బాప్తిసం పొందిన వాళ్ళు చేయి చూపించండి. అవునండి, అవునన్నా, నాతో పాటు సమస్తము ముంచబడింది అన్న వాళ్ళు చేయి చూపించండి. నాతో పాటు సమస్తము ముంచబడింది అన్నవాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఏమ్మా నువ్వు చూపించట్లేదా? మరి బుర్ర ఊపుతున్నావు కానీ ఇంకా అన్నీ ముంచబడలేదా? మరి అది ఇంకెవరున్నారు చూడండి, ఆ పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడండి, వెతకండి. వీళ్ళు బయటపడతారు ఒక్కసారి ఉగ్ర రూపం వచ్చేది లోపల నుంచి. టైం రావాలి, ఆ టైం వస్తే అన్నీ బయటకు వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని వస్తాయో బయటికి. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు. అన్నీ వద్దు, మంచివి కాదు అవి. మన విశ్వాసానికి గండి కొట్టే ఏది వద్దు. అంటే పరిపూర్ణ జ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత అంతా మంచి కనబడాలి నీకు. అంత పరిపూర్ణమైన జ్ఞానంలోకి వెళ్ళగలగాలి. చిన్నవి నీ ఆటంకపరచకూడదు, చిన్నవి నీ గిల్టీ ఫీలింగ్ ఇవ్వకూడదు. అది నా బాధ. చిన్న వాటికి భయపడకూడదు. ఇప్పటికీ నిమ్మకాయకి, ఎండుమిరపకాయకి భయపడే వాళ్ళు ఉన్నారు. ఏమంటాం వాళ్ళని? ఇప్పటికీ వణికిపోతారు. ఇప్పటికీ బల్లి మీద పడితే హడలెత్తిపోతుంటారు కొంతమంది. ఏమంటే బల్లి మీద పడిందని అంటుంటాడు. పడితే ఏంటి ఇప్పుడు? దానికే దిక్కు ముక్కు లేక నీ గోళ్ళకి ఎడుతుంది, ఏ పురుగు దొరుకుద్దా? మరి అంతే కదా, నీ మీద పడి అదేం చేస్తుంది నిన్ను? బల్లి ఏం తాసిపోం కాదు కదా. పడినా ఏమవుతావు? పడినా కూరలో పడితే డౌట్ పడు, అంతే తప్ప మీద పడితే ఏమవుతావు? మరి నాకు 3 సార్లు పడింది, ఏం చేయమంటావు ఇప్పుడు? ఏమవ్వదు. అలా కాదండి, ఏమైనా అవుద్దేమో అనుకుంటున్నానండి. ఏమవుద్ది? మునగలేదు ఇంకా నువ్వు? మునిగిలేసావా? ఏమవ్వదు. బల్లి మీద పడింది, పిల్లి ఎదురొచ్చింది ఉంటారు, మనోళ్ళు ఉంటారు. శుభ్మాని వెళ్తుంటే పిల్లి ఎదురొచ్చింది అంటాడు వీడు. శుభ్మాని వెళ్తుంటే మొగుడు చచ్చిపోయిన ఆవిడ ఎదురొచ్చిందని అంటాడు. ఇంత బలహీనంగా ఉన్నావిడ్రా నాయన, ఎప్పుడు మారుతావు మరి నువ్వు? మారవి జన్మకే. ఇప్పటికే పసుపు నీళ్ళు తోలుకునే వాళ్ళు ఉన్నారు మీలోనే. ఏదో అంటుపోయిందట వీళ్ళకి, మరి ఏమంటుపోయిందో. మారవా? కొంచెం ఆలోచించండి, ఎప్పటికైనా ఆలోచించండి. ఇవేవి నిన్ను భయపెట్టడానికి వీలు లేదు. నీతో పాటు మూఢ విశ్వాసాలు అన్నిటినీ ముంచేసావు. మూఢ విశ్వాసం లేదు మనకి, అంధవిశ్వాసం లేదు మనకి. కుడుకొని అదురుతుందంటే ఏదో అవుద్దంటే ఇప్పుడు వైరస్ కట్టే, జీ వైరు ఈ రెప్పకి 2 గుచ్చేసి ఫ్లెక్సీలు కడతాం కదా, జీ వైరేసి అదేసి కట్టేసావనుకో 2 రెప్పలని, ఇంకా అదరదు, గొడవ ఉండదు. కాకి అరుస్తుందట, చుట్టం వస్తున్నాడట, తీతు పెట్టి అరిసిందట, మనం చచ్చిపోతామట. ఈరోజు ఏంటండి తీతు ఎలా అరిసేస్తుంది? నువ్వే పెద్ద తీతువి. తీతు అంటే బైబిల్లో తీతు కష్టమా? ఈ తీతు వేరు, ఆ తీతు వేరు. ఎప్పుడు మునిగాం, ఎప్పుడు లేచాం? ఇంకా సగం మునిగి సగం లేచాం మనం, అంతేనా కదా? మరి నిజం చెప్పండి, సగం మునిగాం, సగం లేచాం. పూర్తిగా మునిగితే సగం మునక్కు. అందుకే అన్నాడు, నాయన మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత్తో పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు అనే విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును కదా. బా, ఎంత అద్భుతమైన జ్ఞానం చెప్పాడు చూడండి. అవన్నీ వాడుకొనుట చేతన ఏమైపోతాయట? నశించిపోతాయి కదా.
దానికి వాటికి భయపడతారేంటి మీరు? వాటికి భయపడతారేంటి మీరు? వాటిని పట్టించుకుంటారేంటి మీరు? ఎప్పుడో మృతి పొందారు అన్నాడు, అంతే, అయిపోయింది ఒక్క మాటలో. కాబట్టి వద్దు. క్రీస్తు నీ రాజు, క్రీస్తు రాజ్యంలో నువ్వు ఉన్నావు. కడవరకు నమ్మకంగా క్రీస్తు రాజ్యంలో కొనసాగు. చచ్చిపోయేంత వరకు ఆయన్ని మహిమపరుస్తూనే చనిపో. ఇది నిత్యజీవ ప్రయాణం. మనం పరదేశులం, యాత్రికులం. కాబట్టి మన యాత్ర చివరి వరకు కొనసాగాలి, నమ్మకంగా కొనసాగాలి, యథార్థంగా కొనసాగాలి. మరలా చెప్తున్నా, మనుషుల్ని చంపగలరేమో కానీ సువార్తను ఎవరు చంపలేరు. సేవకుల్ని చంపగలరేమో కానీ సేవను ఎవరు ఆపలేరు, చంపలేరు. రాజ్యం నిలిచి ఉన్నంత వరకు రాజు సేవ జరుగుతూనే ఉంటుంది. రాజ్యం ఉన్నంత వరకు రాజు ఉంటారు, రాజు ఉన్నంత వరకు రాజ్యం ఉంటుంది. రాజు రాజ్యాన్ని నడిపిస్తూనే ఉంటారు, రాజ్యం రాజు సేవ చేస్తూనే ఉంటుంది. అలా యేసుక్రీస్తు అనే రాజు మహిమ పరచబడుతూనే ఉంటారు. ఇది సత్యం, నిత్యం, యుగముల వరకు నిత్యం. ఇదే సత్యం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ వాక్య జ్ఞానమును మా హృదయాలలో పోసినందుకు, ఇశ్రాయేలీయులు ఏం కోల్పోయారో మేమేం కోల్పోకూడదో మాకు తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ బలపరచండి. విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చిన సంఘం అంతటినీ మీ కృపలో బలపరిచి, భద్రపరిచి, మీ శక్తి చేత అభిషేకించి, మీ సేవలో ఇంకా బలముగా వాడుకోమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.